యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కుమారి, అత్తయ్య, వెళ్ళి అంట్లు తోమి వంట చెయ్యి. వదిన గారు, వదిన గారు, మీరు కూడా కుమారితో వెళ్ళి హెల్ప్ చేయండి. అలాగే వదిన గారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ బోనా. అప్పుడు చెప్పిన థ్యాంక్స్ ఎందుకు? పదండి అత్తయ్య. త్వరగా కానివ్వండి. వాళ్ళ తరపున ఇది మీకు ఛాలెంజ్. అలాగే వదిన గారు. సరే అత్తయ్య. ఏవే, మన గొయ్యి మనమే తవ్వుకున్నామా? బాగా తవ్వుకున్నావమ్మా. ఆ దివ్య సంగతి తెలుసు కూడా మనం అనవసరంగా తనతో పెట్టుకున్నాం. పెద్దత్తయ్యకి సారీ చెప్పినా బాగుండేది. దివ్యక్క మనల్ని వదిలేసి ఉండేది. ఇప్పుడు అనుకునే ఏం లాభమే? నేను నిన్నొక దెబ్బ కొడతాను, నువ్వు నన్ను ఒక దెబ్బ కొట్టు. అప్పుడు కానీ మనకు బుద్ధి రాదు. ఇప్పుడు ఏమిటి చేయాలి లాభమే? నేను పాత్రలు తోతాను, నువ్వు వాటిని కడుగు. పదా. అమ్మా, ఇవి తీసుకోవే. ఏంది ఎంత బరువు ఉన్నాయి? వీటికి ఎంత టైం పట్టిందండి? ఇంకా వంట చేయాలి కదా. అమ్మా, నాకు వంట రాదు కదనే. అదొక దరిద్రం ఉంది కదా. నువ్వు కూరగాయలు కట్ చేయి.
అత్తయ్య వచ్చేస్తున్నారు వదండి. వదిన గారు వంటలన్నీ అయిపోయాయా? అయిపోయాయి వదిన గారు. వెరీ గుడ్. మీకు పనులు చేత కావంటారా? చెప్తా వాళ్ళ సంగతి. సుమిత్రక్క, దివ్య, ఏంటి చిన్నత్తయ్య? చూడండి, నా కోడలు వంట చేసింది. అవును బోనా, కమ్మటి వాసన కూడా వస్తుంది. దట్ ఈస్ కుమారి. ఇక మీ అంట్లు తోమి మీ వంట మీరు చేసుకోండి. తోమడానికి ఇంకా అంట్లు ఎక్కడున్నాయి అత్తయ్య? అన్నీ వాళ్ళే తోమేశారు. వంటలు కూడా అందరికీ సరిపడేలా చేసినట్టున్నారు. అవునా? ఎందుకలా చేశారు? ఏదో ఫ్లోలో చేసేసాం అత్తయ్య. థ్యాంక్ యూ కుమారి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదండి అత్తయ్య. అమ్మా, నా నడుములు విరిగిపోయారా నాయనోయ్. నా కాళ్ళు చేతులు పనిచేయట్లేదురా దేవుడు. అమ్మా, కాస్త నా నడు నొక్కి పెట్టవే. నాకే ఓపిక లేదు. నువ్వే నా కాళ్ళు చేతులు పట్టవా? అమ్మో, నాకు అస్సలు ఓపిక లేదు తల్లో. ఏమైంది? వాడిపోయిన తోటకూర కాడల్లా, తిని పారేసిన అరటి తొక్కల్లా అలా ఉన్నారేంటి? ఏంటా ఏడుపులు పెడబొబ్బలు? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇకపై ఈ ఇంట్లో ఏం చేసినా మొదట నేనే చేయాలి. ఈ ఇంట్లో ఎందులోనైనా ప్రథమ స్థానం కుమారిదే. ఈ రోజు నుంచి ఏ పనైనా ముందు వాళ్ళు చేయాలి, ఆ తర్వాతే మేము చేయాలి. అంతే కదా మీరు మాకు పెట్టిన కండిషన్? అంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నారన్నమాట. అవునా? బుద్ధి గడ్డి తిని కండిషన్లు పెట్టాం. అది వాళ్ళ మెడకు ఉరితాడవుతుంది అనుకుంటే నా మెడకి పావై చుట్టుకుంది. ఆ దివ్య సుమిత్రులు కలిసి ఇంటి చాకరీ మొత్తం మాతో చేయించారు. కొన్నాళ్లుగా ఏ పని చేయకుండా సుఖపడిన ప్రాణాలు కదా, ఈ రోజు పనులు చేసేటప్పటికి చచ్చిపోయామనుకో. ఒక్క 2 సీన్లలో మీరు లేకపోయేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది నాన్న. ఆ సీన్స్ లో మాతో పాటు మీరు ఉంటే మాకి తిప్పలు వచ్చేవి కావండి. మరందుకే నన్ను ఏ సీన్లో కూడా పక్కన పెట్టద్దు అనేది. ఇకపై మనం ఏ సీన్లో కూడా విడివిడిగా ఉండొద్దు. ఉంటే ముగ్గురం ఉండాలి, లేకపోతే ఆ సీన్ మనకు వద్దే వద్దు. వాళ్ళ పైన పగ తీర్చుకోవాలి నాన్న. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి. అవునయ్యో, ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఒళ్ళు నొప్పులు వాళ్ళు అనుభవించాలి. ఈసారి మనం తీసిన గోతిలో వాళ్ళు పడాలి. ఆల్రెడీ గొయ్యి తీసాం కదే, మెడల్స్ కూడా కొట్టేశాం కదా. రేపు ఆ మెడల్స్ ఇవ్వకపోతే శోభన్ బాబు గారు హర్ష దివ్యలపై ఫైర్ అయిపోతారు. వాళ్ళు మెడల్స్ అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారని ఆజ్యం పోద్దాం.
ఆ పెద్ద ఆవిడ హర్ష దివ్యని ఇంట్లోంచి గెంటే ఇద్దాం. ఆ తర్వాత మనదే ఇష్టారాజ్యం కదా. నిజంగానే ఇదంతా రేపు జరుగుతుందా నాన్న? ఎందుకు జరగదమ్మా? ప్లాన్ వేసింది ఎవరు? మీ నాన్న 7 కొండలు. ఏమోనయ్యా, ఆ కండిషన్ పెట్టి మేము తప్పు చేసాం అనిపిస్తుంది. ఇక నుంచి ఇంట్లో ముందుగా మేమే పనులు చేయాలి, ఆ తర్వాతే వాళ్ళు చేయాలి. మీరేం వర్రీ అవ్వకండి. రేపటితో వాళ్ళ పీడ విరగడవుతుంది. ఈ ఇల్లు ఆస్తి మన సొంతం అవుతాయి. ఏమండి, ఆల్రెడీ నాన్న మనకి ఇచ్చిన గడువులో సగం రోజు అయిపోయింది. ఇప్పుడు ఎలా? మీరేమో వాళ్ళ మీద డౌట్ ఉంది అంటారు. వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు. రేపు ఉదయం నాన్న మెడల్స్ గురించి అడిగితే మన దగ్గర చెప్పడానికి సమాధానం కూడా లేదండి. ఇప్పుడు ఎలా అండి? మీరేం వరి అవ్వకండి. మన కంట పడకుండా మెడల్స్ దాచిపెట్టడానికి వాళ్ళకి అవకాశం దొరికినట్టే మనకు కూడా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఆ అవకాశం కోసం మనం ఎదురు చూద్దాం, అంతే. అయ్యో, చూసుకోవాలి కదండి. ఏంటండి? అయ్యో, జాగ్రత్తగా ఉండాలి కదా. దివ్య, సుమిత్రక్క, పిన్ని పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. దివ్య, సుమిత్రక్క, కుమారి వదిన. ఏంటి భువన పిలిచావు? రేపు మన ఇంట్లో కిట్టి పార్టీ ఉందక్క. నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. మీరందరూ ఆ ఏర్పాట్లు చూడాలి. దాందే ఉంది చెల్లెమ్మ. పొద్దున్నే వెళ్ళి 4 ఫుల్ బాటిల్స్ 10 సోడా బాటిల్స్ పట్టుకొస్తా. మంచింకి చికెను మటను నా భార్య కూతురు చేస్తారు. గ్లాసులు ఎలాగో ఇంట్లోనే ఉంటాయి కదా. కిట్టి పార్టీ అంటే మందు పార్టీ కాదు బాబాయ్ గారు, లేడీస్ పార్టీ. ఇప్పుడు అలా కూడా అంటున్నారా? అలాగే అంటారు. మాకా మాత్రం తెలియదు అనుకుంటున్నావా అక్క? మా నాన్నేదో జోక్ చేశారంతే. అవునవును, జోక్ చేశా తమాషాగా. రేపు మాత్రం ఎలాంటి జోకులు చేయకండి. రేపు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మనలాగే చాలా రిచ్. వాళ్ళకి ఏ లోటు జరగకూడదు. పార్టీ అయ్యాక నా ఫ్రెండ్స్ అందరికీ కుమారితో గిఫ్ట్స్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. అవునత్తయ్య, చాలా మంచి ఐడియా. మీ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వదినా, మీ పెద్ద కోడలతో గిఫ్ట్లు ఇప్పించకుండా చిన్న కోడలతో ఇప్పిస్తున్నారంటే నిజంగా మీది మంచి మనసు.
గిఫ్ట్స్ ఇప్పించడానికి ఒక కారణం ఉందదినా. మీరు మాకు 100 తులాల బంగారం, 1 కోటి రూపాయల కట్నం ఇచ్చారని నా ఫ్రెండ్స్ తో గర్వంగా చెప్పాను. మీరు ఆ కట్నం డబ్బులిస్తే వాటితో గిఫ్ట్స్ కొంటాను. చచ్చారు గొర్రెలు. పాపం ఇరుక్కుపోయారు. అన్నయ్య గారు, ల్యాండ్ అమ్ముతామన్నారు, అది ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే ఉన్నానమ్మా. ల్యాండ్ అమ్మకానికి పెట్టాను. రేపు ఎల్లుండో మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తాను. ఈ మాట చెప్పి చెప్పి చెవుల్లో పువ్వులు పెడుతున్నారు తప్పితే మా చిన్నత్తయ్య చేతిలో డబ్బులు మాత్రం పెట్టట్లేదు. మేమేం మాట తప్పే మనుషులేం కాదక్క. ఆ రోజు ఆ పసిపిల్ల మంగ వల్ల ల్యాండ్ డాక్యుమెంట్స్ పాడైపోయాయి. లేదంటే ఆ రోజే డబ్బులు వచ్చేవి. సర్లే, ఇప్పుడు ఆ గొడవలని ఎందుకు? మీరు ఎలాగో రేపట్లోగా కట్నం డబ్బులు సర్దలేరని డౌట్ వచ్చే నేనే నా డబ్బులతో నా ఫ్రెండ్స్ కి గోల్డ్ రింగ్స్ తీసుకున్నాను. అవి ఇవే. రేపు నువ్వే ఈ రింగ్స్ ఇస్తున్నావని నా ఫ్రెండ్స్ తో చెప్తాను. తీసుకో. ఇప్పుడెందుకు అత్తయ్య? రేపు తీసుకుంటానులేండి. రేపు మా ఫ్రెండ్స్ ముందు నేను నీకిస్తే నేనే వీటిని కొన్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకే ఇప్పుడే ఇస్తున్నాను. అరే తీసుకో కుమారి, పెద్దవాళ్ళు ఇచ్చింది కాదనకూడదు. తీసుకో. జాగ్రత్త కుమారి, ఇవి చాలా విలువైనవి. భద్రంగా ఉంచండి వీటిని. సరే అత్తయ్య గారు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కుమారి. మాకేమో మావయ్య గారు మెడల్స్ ఇచ్చారు, మీకేమో అత్తయ్య గారు రింగ్స్ ఇచ్చారు. మావయ్య గారికి మా మీద, అత్తయ్య గారికి మీ మీద అంత నమ్మకం అన్నమాట. ఇలాంటి రింగులు మేవెన్నో చూసామమ్మా. మాకివేం కొత్త కాదు. కొత్త కాకపోయినా మీరు కొన్నవి కాదు కదా పిన్ని గారు. అసలే రోజులు బాగోలేవు. బీరువాలో పెట్టి తాళాలు వేసిన వస్తువులే పోతున్నాయి. రింగుల జాగ్రత్త పిన్ని. ఆ విషయం మాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. పదమ్మా. ఎందుకమ్మా వాళ్ళలా భయపెట్టావు? మన మెడల్స్ మళ్ళీ మన దగ్గరికి తెచ్చుకోవడానికి ఒక మంచి ఛాన్స్ వచ్చింది అత్తయ్య. కూర్చోండి బావగారు. అలాగే బావగారు. ఏమిటి ఏదో బిజీగా ఉన్నట్టున్నారు? కొంచెం
బంగారం కోసం కన్న తండ్రినే మోసం చేసిన కన్న కొడుకు కోడలు. ఏంటి బావగారు అన్నారు? అనలేదు బావగారు, పేపర్లో రాసుంది చదివాను.